రెడ్ కలర్తో ఫస్ట్ లేయర్ అనేది సాల్వ్ చేసామండి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ బ్లూ వచ్చేసేసి చూడండి సెంటర్ పీస్తో 3 3 అలా ఫామ్ అయితే సెకండ్ లేయర్ అనేది కంప్లీట్గా అయినట్టు. ఇక్కడ గ్రీన్ వచ్చేసి చూడు సైడ్ అనేవి మిస్ మ్యాచ్ అయ్యి, అక్కడ సైడ్ కూడా గ్రీన్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి, ఇక్కడ బ్లూ వచ్చినట్టు, ఇక్కడ ఎల్లో రావాలి. అలా వస్తే అన్ని కలర్స్ సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయినట్టు. ఆ సెకండ్ లేయర్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మాత్రం వీడియో అర్థం కాదు. ఇక్కడ టాప్లో రెడ్ కలర్ అన్ని ఫస్ట్ సాల్వ్ చేసాము. ఆ రెడ్కి బాటంలో ఏం కలర్ ఉందో చూసుకోండి. రెడ్కి నాకైతే ఇక్కడ రెడ్ సాల్వ్ చేశాను కదా, టాప్లో బాటమ్ ఆరెంజ్ కలర్ ఉంది. ఇప్పుడు ఆరెంజ్ లేని కలర్ పీస్ తీసుకోండి. చూడండి ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ పీస్ తీసుకున్నాను నేను. ఆరెంజ్ కలర్ లేకుండా గ్రీన్ వైట్ ఉన్న కలర్ పీస్ని తీసుకొని గ్రీన్ సెంటర్ కలర్ ఉంది కదా, గ్రీన్ సెంటర్ పీస్తో మ్యాచ్ చేసాను. గ్రీన్ టీ లాగా ఫామ్ చేశాను చూడండి గ్రీన్ అన్ని. ఇప్పుడు ఆ గ్రీన్కి బాటమ్న వైట్ కలర్ ఉంది. ఆ వైట్ అనేది మనకి లెఫ్ట్లో ఉందో రైట్లో ఉందో చెక్ చేసుకోండి. ఏ కలర్ అయినా మనం సెంటర్ కలర్తో మ్యాచ్ చేసిన తర్వాత దానికి బాటమ్లో ఏ కలర్ ఉందో ఆ కలరు లెఫ్ట్లో ఉందో రైట్లో ఉందో చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా వైట్ కలర్, అందుకని నేను రైట్ వైపు టర్న్ చేస్తున్నాను. ఏం లేదండి, గ్రీన్ని సెంటర్ పీస్తో మ్యాచ్ చేశాను. మ్యాచ్ చేసిన తర్వాత బాటంలో వైట్ కలర్ ఉంది, ఆ వైట్ నాకు లెఫ్ట్లో ఉంది కాబట్టి నేను రైట్కి టర్న్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వైట్ని బేస్ చేసుకుని కదా ఇదంతా చేస్తుంది. ఇప్పుడు ఈ వైట్ కలర్ నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది, ఆ పీస్ని టోటల్గా కిందికి టర్న్ చేస్తున్నాను. బాటమ్ వైపు టర్న్ చేశాను చూసారా. టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ని ఇందాక నేను సెంటర్ పీస్తో మ్యాచ్ చేశాను కదా, సేమ్ రివర్స్ చేయండి. మళ్ళీ ఆ పొజిషన్కి తీసుకురండి దాన్ని. గ్రీన్ సెంటర్ పీస్తో అలాగే మ్యాచ్ చేయండి. మ్యాచ్ చేసిన తర్వాత ఇందాక బాటమ్ వైపు టర్న్ చేశాను కదా, ఇప్పుడు అదే కిందకి టర్న్ చేశాను. ఇప్పుడు ఆ పీస్ని వైట్ని పైకి టర్న్ చేస్తున్నాను. చేస్తే ఇక్కడ నాకేమవుతుందంటే రెడ్ కలర్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఇదంతా నేను దేని బేస్ చేసుకుని చేశాను, వైట్ని కదా, ఆ వైట్ని ఫ్రంట్గా పెట్టుకొని మన సైడ్ పెట్టుకొని ఈ రైట్ మిస్ మ్యాచ్ అయిన దాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. లెఫ్ట్ సైడ్ టర్న్ చేసిన తర్వాత ఆ మిస్ మ్యాచ్ అయ్యింది చూసారా, ఒక కలర్ లేదు కదా, ఎల్లో ఉంది అక్కడ, ఆ ఎల్లోని కిందికి టర్న్ చేయండి. కిందికి టర్న్ చేసిన దీన్ని మళ్ళీ సేమ్ పొజిషన్కి తీసుకురండి. నెక్స్ట్ బాటమ్ పైకి వెళ్ళిపోయింది చూడండి. ఇంతకుముందు మనకి వైట్ కలర్ లేదు ఇటు సైడ్ సెంటర్ పీస్ పక్కన, ఇప్పుడు వైట్ వచ్చింది. అలాగే ఈ గ్రీన్ పక్కన గ్రీన్ వచ్చేసింది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఏం చెప్పాను, బాటంలో ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ లేని పీస్ని తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడ చూడండి బ్లూ అండ్ ఎల్లోని తీసుకొని బ్లూ సెంటర్ పీస్తో మ్యాచ్ చేశాను. టీలా ఫామ్ చేశాను చూడండి. ఇప్పుడు బ్లూకి కింద వైపున ఎల్లో ఉంది, ఆ ఎల్లో అనేది నాకు లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా చెక్ సేమ్ ప్రొసీజరు అన్ని వైపులు అప్లై చేయండి. సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ లెఫ్ట్లో ఉంటే రైట్లో చెక్ చేసుకోండి. క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం.